ప్రైజ్ లార్డ్. దేవి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 11 మాసములు కూడా ఆయన యొక్క కృపలో భద్రపరిచి మనందరినీ క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి దేవునికే మరొకసారి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవానికే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మహాగణుడ, యోగ్యుడ, అర్హుడ, పూజ్యుడ, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన 11 మాసములు కూడా తండ్రి, ఈ యొక్క 2024 సంవత్సరం మీ కృపలో తండ్రి ప్రభా మమ్మల్ని, మా కుటుంబాల్ని క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచిన దేవానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క 2024 సంవత్సరానికి నాయన ఆఖరి మాసములోనికి తండ్రి ప్రభా మేము వచ్చి ఉన్నాం తండ్రి. అయ్యా తండ్రి, మరి ఒక మాసమును తండ్రి ప్రభా అడుగు పెట్టడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపని, భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలైనా. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా తండ్రి ప్రభా అయ్యా తండ్రి పాల్గొంటున్నారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా వింటున్నటువంటి బిడ్డలు తండ్రి ఏ సమస్యలతోటి అయ్యా తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి నీ మాటలు ఆలకించే నిమిత్తం తండ్రి వచ్చి ఉన్నారు నాకైతే తెలియదు కానీ తండ్రి. అయ్యా తండ్రి, మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, నీ హృదయ లోతులను ఎరిగినటువంటి దేవుడవు తండ్రి ప్రభా. నేను మాట్లాడటం వల్ల ఎటు విధమైనటువంటి ప్రయోజనం లేదు కానీ తండ్రి, సజీవుడు అయినటువంటి నీ మాటలు తండ్రి ప్రభా అయ్యా మీరు మాట్లాడి మీ నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడాను ఈ పునరుద్ధాన ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి క్రిస్మస్ సీజన్ వచ్చేస్తుంది, డిసెంబర్ మాసంలోనికి అడుగు పెట్టేశాము. ప్రపంచమంతటా కూడాను ఈ క్రిస్మస్ వేడుకల్ని జరిగించుకొనిచుండగా మరి మనం కూడాను ఈ మాసం మొదటి పునరుద్ధాన ఈ యొక్క ఆరాధనలో మనము కూడాను దేవుని పుట్టుకను గూర్చినటువంటి కొన్ని మాటలైతే కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా సిద్ధపడి ఉన్నాను. మరి ఆ యొక్క మాటలైతే కనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసుకుందామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. మరి ఈరోజు వాక్య భాగం యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారు మరి ప్రవచించినటువంటి మాటలను గూర్చి కొద్ది నిమిషాలైతే గనక మరి దేవుడు యొక్క ఆత్మ ప్రేరేపణ మేరకు సిద్ధపడి ఉండగా మరి మీరందరూ కూడాను మరి సిద్ధపడి దేవా మీరు మాతోటి మాట్లాడండి అని మరి సిద్ధపాటు కలిగి ఈ యొక్క దేవుని మాటలు వినవలసిందిగా మీ అందరినీ కూడాను కోరుతున్నానండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తము 66 పుస్తకాలు ఉంటే ఈ యొక్క 66 పుస్తకాలకు సంబంధించినటువంటి మరి మాటలన్నీ కూడాను ఈ యెషయా గ్రంథంలో, యెషయా గారు రాసినటువంటి యొక్క గ్రంథంలో అయితే కనుక రాయబడి ఉన్నాయండి. హల్లెలూయా. మరి ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తగానైతే కనుక యెషయా గారిని ఎంచబడతాం.
ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. జనరల్గా మనం చెప్పేది ఏంటంటే, ఎవరి కుటుంబంలో అయినా ఒక బిడ్డ పుడితే మాకు మనవడు పుట్టాడనో లేదంటే కుమారుడు కలిగాడనో మనం చెప్తాం. కానీ ఇక్కడ మాటలను చూస్తే మరి మనం అయితే కనుక ఆశ్చర్యానికి గురవక తప్పదు. ఎందుకోసమనంటే కనుక ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనే మాటనైతే కనుక మనం చూస్తున్నామండి. మనకు శిశువు పుట్టెను అంటే ఇది ఏ ఒక్క కుటుంబానికో లేదంటే గనక ఏ ఒక్క జాతికో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినటువంటి శిశువు అయితే కాదని ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుందండి. ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించినటువంటి శిశువు కాదు. మనకు అనే ఆ యొక్క మాట ఇక్కడ తెలియపరుస్తున్నారు. కాబట్టి ఒక జాతి, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక ద్వీపం, ఒక దేశం ఏది కాదండి. సమస్త ప్రపంచానికి కూడాను ఆయన మేలు చేయ ఉద్దేశంతో ఈ యొక్క శిశువు పుట్టినట్లుగా అయితే గనక మనం చూస్తున్నామండి. హల్లెలూయా. మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. జనరల్గా మరి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారండి, మరి కుమారుడైతే గనక మరి పున్నామ నరకం నుండి తప్పిస్తాడు, అందుకోసమేనండి కుమారుడు కోసం మనం ఎదురు చూస్తున్నామని చెప్పేసి కొంతమందిని అడిగినట్లయితే గనక చెప్తారండి. ఎందుకోసం అని అంటే గనక మరి తల్లిదండ్రులు ఆ యొక్క పున్నామ నరకంలోనికి వెళ్ళిపోకుండా ఆ కుమారుడు ఏం చేస్తాడని వారి యొక్క నమ్మకం అండి. పున్నామ నరకం నుండి తప్పిస్తాడు అని చెప్పేసి మరి చెప్తారు. అయితే ఆ కుమారుడైతే గనక మనుషులుగా ఉన్నటువంటి మనకి పుట్టినటువంటి కుమారుడైతే గనక కాదండి. మనకి జన్మించినటువంటి కుమారుడైతే గనక కాదు. ఆ కుమారుడు ఎవరు అనంటే గనక ఇక్కడ మనం ఈ యొక్క లేఖన భాగంలో చదువుతున్నటువంటి కుమారుడేనండి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ యొక్క యెషయా ప్రవక్త గారు యేసుక్రీస్తు వారు పుట్టుకను గురించి, యేసుక్రీస్తు వారు పుట్టక పూర్వమే 720 సంవత్సరాల క్రితమే అన్నమాట ఆయన ఏ స్థలంలో పుడతారు, ఎవరికి పుడతారు, ఏ ఏ ప్రదేశంలో పుడతారు, ఆయన జననం ఏ రీతిగా ఉంటుంది, ఆయన ఏ రీతిగా పెరుగుతాడు, ఆయన మరణం ఏ రీతిగా ఉంటుంది, ఆయన పునరుద్ధానం ఏ రీతిగా ఉంటుంది అనే సమస్త విషయాలను కూడాను ఈ యొక్క గ్రంథంలో అయితే గనక వ్రాయడం జరిగిందండి. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాటని మనం చూస్తున్నామనంటే గనక ఈయన ఏదో యాదృచ్ఛికంగా పుట్టినటువంటి కుమారుడైతే కాదండి. ఈయన యాదృచ్ఛికంగా పుట్టినటువంటి కుమారుడైతే గనక కాదండి. ప్రవచనకర్తలు ఏ కుమారుడు గూర్చి అయితే గనక వారి గ్రంథాల్లో లిఖింపబడినయో, ప్రవచనకర్తలు ఏ కుమారుడి నిమిత్తమైతే గనక వారి గ్రంథాలలో లిఖించారో ఆ యొక్క గ్రంథాలలో వారు రాసినటువంటి ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఈ యొక్క కుమారుడు కలిగాడు. కాబట్టే ఇక్కడ మనం చూస్తున్నాము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని. అంటే ఆ దినాలలో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు అయితే గనక వచ్చారండి. జ్ఞానులు వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారు, హేరోదు రాజుని, యూదులకి రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని చెప్పేసి వాళ్ళైతే గనక అడుగుతున్నారండి. హల్లెలూయా. యూదులకి రాజుగా పుట్టినటువంటి కుమారుడు ఎక్కడున్నాడు? జనరల్గా ఎవరైనా కానీ ఒక కుమారుడు పుట్టిన తర్వాత మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ అని, లేదంటే కనుక సైంటిస్ట్ అని, లేదంటే కనుక ఒక పోలీస్ అని
ఇలా రకరకాలుగా వాళ్ళు ఎంచుకున్నటువంటి విభాగాలను బట్టి వాళ్ళు కలిగినటువంటి ఆ యొక్క అధికారాన్ని బట్టి వాళ్ళని ఆ యొక్క అధికారులుగా పిలుస్తారు. పెద్దవాళ్ళయి వాళ్ళు ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కనుక జ్ఞానులు అడుగుతున్నారు, యూదులకి రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడా అని. మరలా ఎవరిని అడుగుతున్నారు? ఆ యొక్క యూదా రాజ్యంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి హేరోదు రాజుని అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసము ఆ యొక్క జ్ఞానులు వచ్చారు అనంటే గనక, జ్ఞానులు అనంటేనే అక్కడ మనకు అర్థమవుతుందండి. జ్ఞానులు అంటేనే మనకు అర్థమవుతుంది. వాళ్ళు నిశితంగా పరిశీలించి పరిశోధనలు చేసి తప్ప ఏది కూడాను ఒక కన్ఫర్మేషన్కి రారు, నమ్మరు. జ్ఞానులు అని పిలువబడేటువంటి వారు. వారు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి అనేక గ్రంథాలు వారు చదివి ఆ యొక్క గుణగణాలు, సారూప్య లక్షణాలు మరి ఎవరిలో అయితే ఉన్నాయో, ఎవరిలో అయితే నెరవేర్చబడుతున్నాయో, ఏ స్థలము, ఏ ప్రదేశము, ఏ సమయము, ఇవన్నీ కూడాను ప్రవచనకర్తలు ముందుగానే 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఏ సమయంలో, ఎక్కడ, ఏ స్థలములో ఎవరికి జన్మిస్తారు అనేటువంటి విషయాలైతే గనక లిఖించారు. కాబట్టి ఆ యొక్క ప్రవచనాలను చదివినటువంటి ఆ యొక్క జ్ఞానులైతే గనక అడుగుతున్నారు, యూదులకి రాజుగా పుట్టినటువంటి వారు ఎక్కడా అని. హల్లెలూయా. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదండి. అంటే ఆయన బై బర్త్డే కింగ్గా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఆయన బై బర్త్డే కింగ్గా పిలువబడ్డాడు. హల్లెలూయా. అందుకోసమే మనం ఇక్కడ చూస్తున్నామండి, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. మరి అంతకు ముందంతా గనక మనం చూసుకున్నట్లయితే గనక మరి భయంకరంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు ఎన్నోసార్లు మరి హెచ్చరిక చేశాడు, వారిని ఖండించారు. అయినప్పటికీ కూడాను మాట విననొల్లటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు వాళ్ళతోటి మాట్లాడడం మానేశాడు. మలాకీ గ్రంథం నుండి ఈ యొక్క నూతన నిబంధన వరకు చూసుకున్నట్లయితే గనక 400 సంవత్సరాలు మనుషునికి, దేవునికి కూడాను దేవుడు మాట్లాడలేదు. సైలెంట్ ఇయర్స్గా అయితే గనక పిలువబడుతున్నాయి. ఆ యొక్క 400 సంవత్సరాలు కూడాను దేవుడు మనుషులతోటి మాట్లాడలేదు. సైలెంట్ ఇయర్స్గా పిలువబడినాయి. హల్లెలూయా. ఆ యొక్క సైలెంట్ ఇయర్స్గా పిలువబడినటువంటి ఆ యొక్క దినములలో వాళ్ళు ఎంతగానో కృంగిపోయి ఉన్నారు. అంటే వారిని ఆదరించేవారు, బలపరిచేవారు, మాట్లాడేవాళ్ళు ఎవరు కూడా లేరని. అటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క ఏకైక కుమారుడిని ఈ యొక్క భూమి మీదకి నరావతారిగా వారు పడుతున్నటువంటి ప్రతి శ్రమని, కష్టాన్ని, నష్టాన్ని కూడాను వహించు నిమిత్తము ఆయన యొక్క ఏకైక కుమారుడిని ఈ యొక్క భూమి మీదకి పంపించారండి. ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి జ్ఞానులైనటువంటి వారు యూదులకి రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చారండి. హల్లెలూయా. ఆయన పుట్టినటువంటి సమయంలో ఒక నక్షత్రము కనిపించిందంట. ఆ యొక్క నక్షత్రమే వారికి దారి చూపించిందంట. హల్లెలూయా. చాలామంది చెప్తారు, ఒక స్టార్ వచ్చింది అని అంటే గనక మరి దేశానికి ఏదో మేలు జరగబోతుంది, లేదంటే కనుక దేశానికి ఏదో వినాశనం జరగబోతుందని. కానీ ఆ యొక్క నక్షత్రము ఎవరి దగ్గరికి చూపించింది అంటే గనక ప్రపంచానికి రక్షణనిచ్చేటువంటి రక్షకుడైనటువంటి బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూపించే నిమిత్తమే ఆ యొక్క నక్షత్రము కనిపించిందండి. ఆ యొక్క జ్ఞానులకి బాలుడైనటువంటి
యేసు క్రీస్తు వారిని చూపించు నిమిత్తమే, మార్గము చూపించు నిమిత్తమే ఆ యొక్క నక్షత్రం వెలిసినట్లుగా అయితే గనక, ఆ యొక్క నక్షత్రం నడిపించినట్లుగా అయితే గనక మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజం మీద ఏముంటుందంటండి? రాజ్యభారం ఉంటుందంట. అంటే ఆయన ఈ భూలోకానికి సంబంధించినటువంటి రాజ్యభారం అని అయితే గనక మాట్లాడట్లేదు. కానీ ఆయన రాజ్యభారం ఏమిటి అని అంటే గనక ప్రతి ఒక్కరిని కూడాను, నరకాగ్ని గుండానికి ఈడవబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడాను ఆయన నివసించేటువంటి పరలోక రాజ్యంలో చేర్చబడాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన. ఈ భూమి మీదకి రావడానికి ఆయనకి కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడాను వారి యొక్క పాపముల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా నరకాగ్ని గుండానికి ఈడవబడుతున్నారు. అందుకోసమే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే బాప్తీసమిచ్చి యోహాను మాట్లాడతారు. పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని అరణ్యంలో ఒకని కేక మేము విన్నామనే ఒక మాటనైతే గనుక మనం చూస్తుంటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి ముందుగా పంపబడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే కనుక బాప్తీసమిచ్చి యోహాను ఈ భూలోకం మీద యేసుక్రీస్తు వారి కంటే ముందుగా పంపబడి ఆయన యొక్క రాజ్యాన్ని గూర్చి ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు కూడా అదే సువార్త ప్రకటిస్తుంటారు. పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడి అని. హల్లెలూయా. ఆయన ఈ భూలోకం మీద రాజ్యము స్థాపించడానికి, ఈ భూలోక రాజ్యం కొరకు కాదు కానండి, పరలోక రాజ్యం ఈ భూమి మీద స్థాపించడానికి అయితే గనక వచ్చారండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే ప్రతి ఒక్కరిని సిద్ధపాటు చేయ నిమిత్తమే మారు మనసు కలిగి ఉండమని చెప్పి ఆనాడు ఆయన సువార్త ప్రకటించారండి. హల్లెలూయా. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన భుజముల మీద జనరల్గా ఎవరైనా వ్యక్తులను చూసినట్లయితే గనక ఒక వయసు వచ్చిన తర్వాత వారికి కుటుంబ భారం పడుతుంది, వారి పిల్లల యొక్క బాధ్యత భారం పడుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈయన పుట్టిన వెంటనే ఆయన మీద ఏ భారం ఉన్నది అంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని మాటలండి. ఆశ్చర్యకరుడు, ఆయన పేర్లు 5 పేర్లు ఇక్కడైతే గనక పెట్టబడినాయండి. ఏంటి ఆ పేర్లు అనంటే గనక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పేర్లు 5 పేర్లుగా ఉన్నాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆశ్చర్యకరుడు అంటండి. ఆయన ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి రావడమే ఒక ఆశ్చర్యకరం అండి. ఆయన ఈ భూమి మీదకి రావడమే ఒక ఆశ్చర్యము. ఏమిటి ఆశ్చర్యం అనంటే గనక ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో వారి యొక్క గ్రంథాలలో ఆ యొక్క ప్రవచనాలను నెరవేరుస్తూ ఈ భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి ప్రతి ఒక్క మనిషికి కూడాను 2 డేట్స్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్.
కానీ మరి ఈయనలో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయము ఏమిటి అని అంటే కనుక ఈయనకి 3 డేట్లు ఉన్నాయండి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ రిజరెక్షన్. హల్లెలూయా. పునరుద్ధానం, హల్లెలూయా. 3 డేట్లు కలిగి ఉన్నాయండి యేసుక్రీస్తు వారి జీవితంలో. మరి అదే రీతిగా చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు అని ఎందుకోసం పిలువబడ్డాడనంటే గనక ఆయన నివసించేది పరిశుద్ధులు నివసించేటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టణం, పరలోక పట్టణం. కానీ ఆ యొక్క పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆయన వచ్చారు. హల్లెలూయా. మరలా ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అండి. ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం. ఏ రీతిగా అనంటే కనుక మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ కన్య మరి అయినటువంటి మరి స్త్రీతోటి దూతలు మాట్లాడుతున్నారు. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగని దానినే ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే గనక కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి వ్యక్తి ఈ యొక్క యేసుక్రీస్తు వారండి. మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధ సర్వోన్నతుడైనటువంటి శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కన్యక శిశువుకి జన్మనివ్వడం అంటే అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. ఒక కన్యక మరి కుమారునికి జన్మనివ్వడము అనంటే గనక మరి అది సాధ్యమయ్యేటువంటి పని అయితే గనక కాదు. కానీ ఇక్కడ సాధ్యమైంది. ఎవరి ద్వారా సాధ్యమైంది అనంటే గనక దేవాది దేవుడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆమె మీద కమ్మబడినప్పుడు పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు వారు ఆమె గర్భమును జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాలు కూడాను గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించారండి. మరణించినటువంటి వారిని తిరిగి లేపారు. సమాధిలో పెట్టబడినటువంటి వారిని సజీవంగా లేపినటువంటి గొప్ప దేవుడు. అనేక రోగగ్రస్తులైనటువంటి వారిని బాగు చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. దురాత్మ శక్తుల నుండి విడుదల కలిగించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అనంటే గనక ఆయన మరణము ఆశ్చర్యమండి. ఆయన మరణము ఆశ్చర్యకరముగా జరిగింది. హల్లెలూయా. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. అయినప్పటికీ కూడాను ఆయన 2 దొంగల మధ్య నేరస్తుడిగా ఆయన సిలువ వేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరిగిపోదు అన్న ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఆయన మరణించే సమయానికి ఇరువైపులా ఉన్నటువంటి దొంగల్ని ఆ యొక్క భటులు మరి కొట్టి చంపినటువంటి పరిస్థితులు అయితే గనక మనం చూస్తున్నాము. కానీ యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి వారు పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు వారు అప్పటికే ఆయన మరణించినట్లుగా అయితే గనక మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ప్రవచనకర్తల యొక్క ప్రవచనం నెరవేర్చబడినట్లు ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను కూడా విరగలేదు.
హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయన క్రైస్తవులకి ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయము, ఒక గ్రేట్నెస్ ఏమిటి అని అంటే కనుక ఆయన పునరుద్ధానము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానం అండి. ఆయన మరణాన్ని గెలిచి, మరణాన్ని జయించి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణానికే సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మందిని మనం చూసామండి. సమాధి చేయబడి 3 దినములలోగా మేము మరలా తిరిగి లేస్తాము సజీవముగా అని చెప్పబడినటువంటి వారు ఈ దినం వరకు కూడా లేపబడలేదండి. కానీ మన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట రీతిగా 3వ దినమే ఆయన సజీవుడిగా పునరుద్ధానుడైనటువంటి మరణానికి సవాలు విసిరి, మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడా అని మరణానికే సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా కానీ మరణము దగ్గరికి వచ్చేసరికి అతను ఓడిపోయేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఏ వ్యక్తి అయినా కానీ తన జీవితంలో భయపడేది దేనికోసం అనంటే గనక మరణం కొరకే భయపడిపోతాడు. కానీ మన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు అని ఏ రీతిగా అయ్యాడు అనంటే గనక మనుషుడు దేన్ని చూసి భయపడుతున్నాడో, మనుషుడు దేన్ని చూసి ఆయన బలహీనుడైపోతున్నాడో ఆ యొక్క బలహీనతల్ని బలపరిచాడండి. హల్లెలూయా. మరణం మీద సవాలు విసిరి, మరణం మీద విజయం పొంది, మరణము యొక్క కోరలు విరిచివేసి మరణం మీద విజయం పొందుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడిగా పిలువబడుతున్నాడు. ఆయన వెంబడిస్తున్నటువంటి నీవు నేను కూడాను భయపడవలసినటువంటి పని లేదండి. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అనంటే గనక బ్రతికి ఉంటే ఆయన నామ మహిమార్థమై ఈ భూలోకములో ఆయన స్తుతిస్తూ ఉంటాము. ఈ భూలోకం విడిచిపెడితే ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యములో సదాకాలము ఆయనతో కూడా సంతోషించే వారముగా ఉంటామండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడిగా పిలువబడుతున్నాడంటే ప్రపంచములో ఏ ఒక్క సమాధి కూడాను ఖాళీ సమాధిగా పిలువబడట్లేదండి. ఖాళీ సమాధిగా లేదు. ఏ ఒక్క సమాధి చూసినా కానీ ఆ సమాధి కుళ్ళు కంపు కొట్టేటువంటి సమాధులుగా ఉన్నాయి. హల్లెలూయా. ఐ విట్నెస్గా ఉన్నదండి మన యొక్క యేసయ్య సమాధి. ఈనాటికి కూడాను ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి, ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఖాళీ సమాధిని అనేక మంది మరి టూరిజం ప్లేస్గా చూస్తున్నారండి. హల్లెలూయా. ఎవరైనా ఒక పార్కుకి వెళతారు, లేదంటే ఒక చూడదగినటువంటి స్థలాలకి వెళతారు. కానీ సమాధి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ మన దేవుడైనటువంటి యేసయ్య ఖాళీ సమాధిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి కూడాను ప్రతి దినము కొన్ని కోట్ల మంది సందర్శిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకన్నా గొప్ప నిర్వచనం ఏముంటుందండి మన దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు వారు పుట్టిన తర్వాత క్యాలెండర్ మారిపోయిందండి. హల్లెలూయా. ఏ ఒక్కరైనా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలన్నా, వారి యొక్క డేట్ ఆఫ్ డెత్ చెప్పాలన్నా కానీ క్రీస్తు పేరు పలకకుండా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా పిలువబడుతుంది. క్రీస్తు పూర్వమా జరిగిన ఏ హిస్టరీ చూసుకున్నా కానీ, ఏ చరిత్ర చూసుకున్నా కానీ దానికి ముందు ఏం పెడతారండి?
క్రీస్తు శకమనో క్రీస్తు పూర్వమనో క్రీస్తు అనే మాట పలకకుండా ఏ చరిత్ర కూడా లేదండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. అంత గొప్ప ఆశ్చర్యకరుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నేను నీవు కూడాను ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాము అని అంటే గనక అది ఆయన జన్మించడం ద్వారానే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కౌంట్ చేయబడుతున్నాయండి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి జనం ఈ భూమి మీద ఆయన జన్మించాడండి. హల్లెలూయా. ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రపంచానికి ఆశ్చర్యమేనండి. హల్లెలూయా. అటువంటి వ్యక్తి భూమి మీద మరలా పుట్టలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా పిలువబడుతున్నాడంటే ఆలోచనకర్త, కౌన్సిలర్. మొదటగా ఏం చూసామండి? ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ గాడ్. రెండవది ఏంటంటే ఆయనకున్నటువంటి పేరు ఆలోచనకర్త, కౌన్సిలర్, గుడ్ కౌన్సిలర్ అండి ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం చాలామందిని చూస్తుంటామండి, చాలామంది కౌన్సిలర్స్ని. అంటే ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా లేదంటే కనుక ఏదైనా ఒక సలహా అవసరమైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. మాకు ఒక మంచి సలహా చెప్పండి. చాలామంది మరి కొంతమంది లాయర్స్ దగ్గరికి వెళ్తుంటారు. మాకు మంచి సలహా చెప్పండి, మేము ఈ సమస్య నుండి విడిపింపబడాలంటే ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితుల్లో నుండి మేము విడిపింపబడాలంటే ఏం చేయాలని మాకు సలహా చెప్పండి అని ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది కౌన్సిలర్స్ దగ్గరికి వెళుతూ ఉంటారు. అనేక మంది కౌన్సిల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈయన గొప్ప కౌన్సిలర్ అండి. దేవాది దేవుడు గొప్ప ఆలోచనకర్త. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఈ దినం చాలాసార్లు చాలామంది మనం ఏం చేస్తామంటే ఏదైనా మనకి ఒక సమస్య వచ్చింది అనుకోండి, నేను పర్టికులర్గా దేవుడిని నమ్ముకున్నటువంటి క్రైస్తవులను గురించే మాట్లాడుతున్నానండి. వారు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యను చెప్తా ఉంటారు. చెప్పవలసినటువంటి వారి దగ్గర, అడగవలసినటువంటి వారి దగ్గర మోకరించి ప్రార్థించి, దేవా నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ ఉద్యోగానికి వెళ్తున్నాను, లేదంటే ఈ పరీక్ష రాస్తున్నాను, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మరి అప్పులు ఊబిలో నేను కూరుకొని పోయాను, లేదంటే ఎవరితోటో నేను మోసగింపబడ్డాను, ఇలాంటి సమయంలో నాకు మంచి సలహా చెప్పయ్యా, నువ్వు గొప్ప ఆలోచనకర్తవు కదయ్యా, నాకు మంచి సలహా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా, నీ ఆలోచన మేరకు నేను నడుస్తానయ్యా. ఈ రీతిగా నువ్వు ప్రార్థించగలిగినట్లయితే గనక నిశ్చయముగా ఆలోచనకర్త అయినటువంటి దేవుడు ఒక గొప్ప ఆలోచన నీ జీవితానికి ఆయన దయచేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మరి దావీదు అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అబీమెలెకు రాజు దగ్గర ఉన్నటువంటి దావీదు అడుగుతున్నాడు, అయ్యా నేను ఇక శత్రురాజు అయినటువంటి ఈ యొక్క రాజు దగ్గరికి నేను వచ్చేసాను, నేను ఎలా తప్పించుకోవాలయ్యా, నాకేమేమి చేయాలో అర్థం కావట్లేదు, నాకు సలహా చెప్పయ్యా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు మరి దావీదుకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు పిచ్చివానిలాగా ప్రవర్తించాను చెప్పినప్పుడు ఇక దావీదు పిచ్చివానిలాగా ప్రవర్తించినప్పుడు ఆ రాజు అంటున్నాడు, అయ్యా నేను దావీదుని కదా తెమ్మన్నది, ఈ పిచ్చివాడిని తీసుకొచ్చారేంటని చెప్పి ఇక దావీదుని విడిచిపెట్టేసినటువంటి పరిస్థితులు అయితే పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా.
అంత మాత్రమే కాదు, మరి ముందు చూస్తే కనుక ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యము తరుముతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక ఇజ్రాయేల్ ప్రజలైతే కనుక మోషేని తిడుతున్నారు. అయ్యా, ఈ యొక్క ఐగుప్తులో సమాధులు లేవనా? ఈ యొక్క ఎర్ర సముద్రంలో మమ్మల్ని సమాధి చేయాలన్నా మరి ఇలాగ తీసుకుని వచ్చావు మమ్మల్ని అని చెప్పి భయంకరంగా వ్యసన పడుతున్నటువంటి సమయంలో దేవుడికి ప్రార్థించి అడుగుతుంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా నామం పేరిట నీ చేతిలో ఏమన్నదో ఆ కర్రని ఎర్ర సముద్రం వైపు చూపించు. దేవుడు చెప్పినటువంటి ఆలోచన మేరకు చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయిందండి. 2 పాయలుగా చీలిపోయినప్పుడు ఆరిన నేల మీద ఇజ్రాయేలు ప్రజలు క్షేమకరమైనటువంటి స్థితిలో వెళుతున్నటువంటి పరిస్థితుల్లో వెనక ఫరో సైన్యం అదే ఆరిన నేల మీద వారిని తరుముదామని వెంబడిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరలా దేవుడికి మొర్రపెట్టినప్పుడు విడిపోయినటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఏకము చేసి అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచివేసి ఇశ్రాయేలులకి క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుడండి. హల్లెలూయా. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి నీ సమస్యని గురించి తెలియజేస్తున్నావు? గొప్ప ఆలోచనకర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు సంప్రదిస్తున్నావా? ఆయన సన్నిధిలో మోకరిస్తున్నావా? ఆయన అడుగుతున్నావా? లోకంలో ఏ ఒక్కరూ కూడా ఇవ్వలేనటువంటి గొప్ప ఆలోచన దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆలోచన చెప్పుటయు లస్సే అయిన జ్ఞానం ఇచ్చుటయు నా వశము అని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఆయన ఆలోచన మాత్రమే కాదండి, లెస్ అయిన జ్ఞానం అంటే ది బెస్ట్ నాలెడ్జ్ కూడాను ఆయన వశంలోనే ఉన్నదంట. హల్లెలూయా. నీ పరిస్థితులను బట్టి నీవు ఎవరెవరి దగ్గరకు వెళ్ళి మరలా వారు నిన్ను గూర్చి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భంలో నువ్వు కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంఘమా, గొప్ప ఆలోచనకర్తను మనం కలిగి ఉన్నాము. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు నిశ్చయముగా నీ ప్రతి పరిస్థితిని కూడాను రూపు మాపేటువంటి గొప్ప ఆలోచన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 3వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అంటండి. ఆయన ఎవరండి? బలవంతుడైనటువంటి దేవుడు, మైటీ గాడ్. హల్లెలూయా. బలవంతుడైనటువంటి దేవుడు, ఆల్ మైటీ గాడ్ అని చెప్పొచ్చండి. ఆల్ మైటీ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకువెళుతున్నటువంటి క్రమంలో వారైతే కనుక మోషే మీద సణుగుతున్నారండి. మేము ఈ యొక్క ఆకుకూరలు తిని మేము విసిగి వేసారిపోయాము, మాకు మాంసాహారం కావాలి అని చెప్పినప్పుడు మరి దేవుణ్ణి అయితే గనక అడిగాడు. అయ్యా, వారి మాంసాహారం అడుగుతున్నారు అని చెబుతూనే మళ్ళా మోషే ఏమంటున్నాడు? అయ్యా, ఈ యొక్క సముద్ర జలచరాలన్నిటినీ కూడాను వలవేసి పడతాను, అవి కొన్ని దినములకు సరిపోతాయి. ఆ తర్వాత ఆకాశ పక్షుల్ని నేను వలవేసి పడతాను, అవి కొన్ని దినాలకు సరిపోతాయి అని దేవునికే సలహా చెప్తుంటే దేవుడు మాట్లాడుతున్నారు, యెహోవా బాహుబలమేమైనా తక్కువైనదా అని. హల్లెలూయా. అవునండి, అనేక సార్లు మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే దేవునికే సలహా చెప్పే వారంగా ఉంటాం.
ఎందుకోసం అనంటే కనుక ఆయన ఆలోచనల కంటే మన ఆలోచనలు చాలా జ్ఞానమైనవి అని చెప్పి. కానీ దేవుడు ఈ దినము నీతోటి మాట్లాడుతున్నారు. యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. హల్లెలూయా. ఈ లోకంలో ఏ మనుషులకైనా కానీ కొన్ని సాధ్యము, కొన్ని అసాధ్యం అవుతాయి. కానీ నీవు నమ్మినటువంటి దేవునికి సర్వము కూడా సాధ్యమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నారు. ఆయన సర్వ సృష్టిని కూడాను నోటి మాట ద్వారా సృష్టించాడండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యము గల మహారాజు, భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, సముద్రములు ఆయనవి, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. హల్లెలూయా. ఈ యొక్క సర్వ సృష్టి సృష్టింపబడినటువంటి దినము నుండి ఈ దినము వరకు కూడాను దేవుడు సూర్యుడిని కానీ, చంద్రుడిని కానీ, మిగతా నక్షత్రాలు కానీ వాటి వాటి కక్షలలో ఉంచి ఆయన ఏ క్రమములో వాటికి ఆజ్ఞాపించాడో అవి మరి తిరగడానికి అదే రీతిగా ఈ దినము వరకు కూడాను వాటి క్రమాన్ని అవి నిర్వర్తిస్తున్నాయండి, ఒక్క మానవుడు తప్ప. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు. ఈ మనుషుల్ని ఆయన హస్తముల ద్వారా ఆయన తయారు చేసుకున్నాడంటండి. కానీ మాట వినంది ఎవరు అనంటే గనక మనమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వసృష్టి కూడా ఆయన మాటకి లోబడుతుంది. సర్వసృష్టి కూడాను ఆయన మాటకి విధేయత చూపిస్తుంది. విధేయత చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే గనక అది మనమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు వారు 2 దొంగల మధ్య సిలువ వేయబడినటువంటి పరిస్థితుల్లో ఎడమవైపు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే గనక నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో కుడివైపునటువంటి దొంగ అంటున్నాడు, మనము ఈ శిక్ష అనుభవించడానికి పాత్రులమే. హల్లెలూయా. అవునండి, యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకోసము ఆ భయంకరమైనటువంటి శిలువ శిక్ష ఆయన అనుభవించాడు, ఆయన ఓర్చుకున్నాడు అనంటే గనక తండ్రి చిత్తాన్ని జరిగించు నిమిత్తమే ఈ భూమి మీదకి ఆయన వచ్చారండి. హల్లెలూయా. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. హల్లెలూయా. 4వ పేరు ఏమిటి అనంటే గనక ఆయనకి నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలముల్లో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యుడగు తండ్రి అండి. ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన నిన్న ఉన్నాడు, మొన్న ఉన్నాడు, రేపు ఉంటాడో ఉండడో తెలీదు అని చెప్పడానికి లేదండి. ఆయన సృష్టి ఆరంభానికి ముందు ఉన్నటువంటి దేవుడు.
ఆయన సృష్టి ఆరంభానికి ముందు ఉన్నటువంటి దేవుడు సృష్టి అంతము వరకు కూడా ఉండేటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన సృష్టి అంతం వరకు కూడాను ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 17వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. హల్లెలూయా. అతని పేరు మరి ఎప్పుడు ఉంటుందంటండి? ఆయన మరి ఈ భూమి మీద నివసించినటువంటి 33.5 సంవత్సరాలు మాత్రమేనండి? కాదండి. ఆయన జన్మించి ఇప్పటికీ 2024 సంవత్సరాలు ఈ భూమి మీద. ఆయన పుట్టింది యెరూషలేము ప్రాంతంలో, కానీ ఆయన పేరు యెరూషలేము ప్రాంతంలోనే వినిపించడం లేదండి. ప్రపంచమంతటా కూడాను ఆయన నామము వినబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం పలకకుండా ఏ కార్యము కూడా మనము చేయలేమండి. హల్లెలూయా. సర్వాధికారము అయినటువంటి దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన ఎల్లప్పుడూ కూడా మనతోటి కూడా ఉండేటువంటి దేవుడు అండి. ఆయన శిష్యులతోటి ఒక మాట అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని చెప్తున్నాడు. అది వారి యొక్క శిష్యులతోటే కాదండి, దేవుడు మనతోటి కూడా నిత్యము ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడండి. నిత్యము కూడా మనతోటి ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినముల్లో ఎవరైనా కానీ మనతోటి ఒక మాట చెప్తారు, నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్తారు. అది ఒక తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా ఎవరుంటున్నారండి ఎల్లప్పుడూ తోడుగా? తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా ఏదో ఒక దినం ఈ భూమి విడిచి వెళ్ళవలసినటువంటి వారే. తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి బిడ్డలు ఎంతగా రోధిస్తారండి. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నాకు ఈ రీతిగా నన్ను చక్కగా చూసుకునేవాడు, ఈ రీతిగా నా యొక్క యోగక్షేమాలు చూసుకునేవాడు. నా తండ్రిని నేను కోల్పోయాను, నా జీవితం ఏంటి, నా జీవితం ఇప్పుడు ఎలా, నా జీవితం అగమ్యగోచరం అయిపోయిందని చాలామంది కృంగిపోయేటువంటి వారిని, కన్నీరు కార్చేటువంటి వారిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. భర్తని కోల్పోయినటువంటి ఆడబిడ్డల్ని మనం చూస్తున్నామండి. నా భర్త కనీసం గుమ్మంలో నుండి నన్ను అడుగు కూడా బయట పెట్టనిచ్చేవాడు కాదండి. నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో కూడా నాకు తెలియదు, సమస్తం కూడా నా భర్తే చూసుకునేవాడు. కానీ ఈ దినము ఆ భర్తే నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నా కుటుంబాన్ని ఏ రీతిగా పోషించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలు మాట్లాడుతున్నారు, నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు, నన్ను ఎంతో ఆదరించేవారు, కానీ అటువంటి తల్లిదండ్రులు నేను కోల్పోయాను. ఆ రీతిగా నన్ను ప్రేమించేవారు ఇంకెవ్వరూ కూడా భూలోకం మీద లేరు. హల్లెలూయా. ఈ రీతిగా నీవు ఆలోచిస్తున్నట్లయితే నువ్వు కన్నీరు కార్చవలసినటువంటి అవసరం లేదు, నువ్వు బాధపడవలసినటువంటి పని లేదు. నిన్ను కన్నా తల్లిదండ్రుల కన్నా, నీ తోబుట్టువుల కన్నా, నీ బిడ్డల కన్నా, నీ భర్త కన్నా, నీ భార్య కన్నా మిన్నగా ప్రేమించగలిగినటువంటి దేవుడు, నీ ప్రతి పరిస్థితిలో కూడా నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు.
నీవు నమ్మినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో ఇదే రీతిగా ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కృంగిపోతున్నట్లయితే దేవుడు ఈ దినం మనతోటి మాట్లాడుతున్నారండి. నీవు కృంగిపోవలసినటువంటి పని లేదు. ఆనాడు శిష్యులతోటి చెప్తున్నారు, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని. అదే రీతిగా ఈ దినము సంగమా మీతోటి కూడా దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, సదాకాలము నేను మీకు తోడై ఉంటానని. హల్లెలూయా. ఆ తర్వాత మనం 5వ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన సమాధానకర్తయగు అధిపతి అంటండి. ఆయన సమాధానకర్తయగు అధిపతి అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. చాలామందిని ఈ దినాల్లో మనం చూస్తున్నామండి. వాళ్ళకున్నటువంటి వర్క్ టెన్షన్స్ వల్ల అవనివ్వండి, లేదంటే ఇతరితర కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఉండండి, వారు ఎంత గొప్పవారవని, బీదవారవని, లేదంటే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వారైనప్పటికీ కూడాను ప్రతి ఒక్కరికి లేనటువంటిది ఏమిటి అనంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్. శాంతి లేదు, సమాధానం లేదు. పైకి మాత్రం నవ్వుతో, మొహం మీద నవ్వు మాత్రం కనిపిస్తుంది, కానీ వారి హృదయంలో నవ్వు లేదండి. నిజమేనండి. ఈనాడు సొసైటీలో మనం చూస్తున్నటువంటి 90% పీపుల్ పెదవుల మీద చిరునవ్వు ఉన్నవారే ఉన్నారు, కానీ వారిని ఒక్కసారి కదిలించి చూడండి, వారి హృదయం ఎంత వేదనగా, వారి హృదయం ఎంత ఆవేదనతో తల్లడిల్లిపోతుంటుందో. పైకి మాత్రం గంభీరంగాను చిరునవ్వుతోటి కనిపించేటువంటి ప్రతి ఒక్కరిలో కూడాను సమాధానం లేదండి, శాంతి లేదండి. శాంతి సమాధానం కోల్పోయి ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో గదిలో వారిలో వారే కృంగిపోతూ, కుమిలిపోతూ ఎంతమంది గడుపుతున్నారండి ఈ దినాల్లో? ఎంతమంది గడుపుతున్నారు? పైకి మాత్రం చాలా దర్జాగా, దర్పంగా కనిపిస్తున్నారు, కానీ వారి హృదయాల్లో నిజమైనటువంటి సంతోషము లేదు, నిజమైనటువంటి శాంతి లేదు, నిజమైనటువంటి సమాధానము లేదు. కానీ ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు ఆయన సమాధానంకి కర్తగా నీ జీవితాల్లో సమాధానాన్ని నింపబోతున్నాడు. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పినటువంటి దేవుడు నిశ్చయముగా ఇంతవరకు నీ జీవితంలో ఎవరెవరి దగ్గరికో ఎక్కడెక్కడికో వెళ్ళి విసిగి వేసారిపోయి ఉంటావు నీ జీవితంలో. ఇది నా వల్ల కాదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను సాధించలేను, హోప్లెస్, నిరీక్షణ లేనటువంటి స్థితిలో నీకు నీవే ఒంటరిగా నీ గదిలో కుమిలిపోతూ కన్నీరు కారుస్తూ ఉన్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఆయన సమాధానకర్తయగు అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి
మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా. మన పాపముల చేత, మన దోషముల చేత మనం వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము శిలువలో చిందించి మనకు బదులుగా ఆయన శిలువ శిక్ష అనుభవించి, మనకు బదులుగా ఆయన దెబ్బలు అనుభవించి, మనకు మారుగా ఆయన శిలువ వేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంగమా, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నావో, నిందింపబడినటువంటి స్థితిలో ఉన్నావో, స్వంత నీ జనుల మధ్య అవమానింపబడినటువంటి స్థితిలో, వేలువేయబడినటువంటి స్థితిలో, శాంతి సమాధానము లేక నీలో నీవే కుమిలిపోతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావో, ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఆయన మనకు సమాధానకర్తగా, ఆయన మనకు సమాధానకర్తగా మన ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని ఆయన కొట్టివేశారు. హల్లెలూయా. నీవు దేవుని ఎరగకముందు చేసినటువంటి ప్రతి పనులను బట్టి నీవింకను నీ జనుల మధ్య దూషింపబడుతూ, అవమానింపబడుతూ, నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. నీవెప్పుడైతే దేవునిలోకి నడిపింపబడి రక్షణానుభవం నీవు కలిగి ఉన్నావో, అప్పుడే నీ సమస్త పాపాలని కూడా ఆయన కొట్టివేశాడు. ప్రతి దోషాన్ని కూడాను ఆయన భరించి ఆయన నీకు సమాధానాన్ని దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. హల్లెలూయా. విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటండి. హల్లెలూయా. అంతకుముందు వరకు కూడాను మరి పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే వారి యొక్క పాప శాపాల నిమిత్తం ప్రతి సంవత్సరం కూడాను ఒక బలి పశువుని సమర్పించేవారు. ప్రతి సంవత్సరం కూడాను మరి వారి నిమిత్తం ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మరి దైవజనులు ఆ యొక్క దేవుని మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీదకి దిగి వచ్చేవారు, ఒక్కొక్కరి నిమిత్తం బలి అర్పణ చేస్తున్నటువంటి సందర్భంలో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని శిలువ మీద చిందించినప్పుడు అడ్డుగా ఉన్నటువంటి తెర తొలగింపబడి ఆయనకు మనకు సమాధానముగా నిలిచి ఉన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి కూడాను ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడండి. ఆయన మాట్లాడుతున్నారు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. హల్లెలూయా. నీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక సినిమాకో, లేదంటే ఒక పార్కుకో, ఒక పిక్నిక్ స్పాట్కో, లేదంటే స్నేహితులతోటో గడిపితే నీ మనసుకు వచ్చేటువంటి శాంతి ఎంతసేపు అండి? 1 గంట, 2 గంటలు, లేదంటే 3 గంటలు. మరలా నీవు ఇంటికి వచ్చేసిన తర్వాత నీవు ఏకాంతంగా నీ గదిలో ఉన్నప్పుడు మరలా
మరలా ఆ యొక్క అశాంతితోటి నువ్వు కన్నీరు కార్చేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క శాంతి ఆ రీతిగా ఉండదండి. అది ఎటర్నల్గా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినము మనము మరి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఏ రీతిగా వచ్చారు, ఆయనకి మరి ఏ పేర్లు పెట్టబడినవి, ఆయనకి ఎందు నిమిత్తము ఆ పేర్లు పెట్టబడినవే అనే కొన్ని మాటలు అయితే గనక మనం తెలుసుకున్నామండి. హల్లెలూయా. ఒక మాటనైతే మనం చూస్తామండి. పాపం ద్వారా వచ్చినటువంటి అశాంతి మన హృదయంలో నుండి పోవాలంటే మన హృదయంలో యేసయ్య మరలా పుట్టాలి. అప్పుడు మాత్రమే మనకి సమాధానం కలిగి ఉండే వారంగా ఉంటాం. హల్లెలూయా. ఈ దినము క్రిస్మస్ అంటే ఏ విధంగా అయిపోయిందంటే ఒక పండగ, ఒక ఆచారం ఈ రీతిగా మారిపోయింది. ఒక ఇంటి డెకరేషన్, ఒక వంటి డెకరేషన్, ఇది మాత్రమే క్రిస్మస్. ఇది మాత్రమే క్రిస్మస్ కాదండి. యేసుక్రీస్తు వారిని నిజముగా నీ హృదయములో కలిగి ఉంటే సంవత్సరానికి ఒకసారి కాదండి క్రిస్మస్, 365 రోజులు కూడాను నీ జీవితంలో క్రిస్మస్గానే, సంతోషకరమైనటువంటి దినములుగానే దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి మన యొక్క మూల వాక్యము ఒకసారి చూసుకుందామండి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అవునండి, ఆయన మహా ఆశ్చర్య కార్యాలు ఈ భూమి మీద ఉన్న 33 సంవత్సరాలు కూడా ఆయన జరిగించారు. ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానము, ప్రపంచమే 2 భాగములుగా విడిపోయిందండి. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వంగా మారిపోయింది. హల్లెలూయా. ఆలోచనకర్త అయినటువంటి దేవుని యొద్దకి నీవు వచ్చి మోకరించి ప్రార్థించగలిగేటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే గనక నీ ప్రతి సమస్యకి కూడాను ఆయన మంచి ఆలోచనతోటి నేను సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. 3వ మాట, బలవంతుడైనటువంటి దేవుడు, మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. సర్వ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడాను లేదు. 4వది, ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదు నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈ లోకంలో ఉన్నటువంటి నీ యొక్క తోడబుట్టిన వారు కొంతకాలము నీకు సహాయకులుగా, నీకు తోడుగా ఉండొచ్చు. కానీ ఈ నిత్యుడగు తండ్రి నీవు ఈ భూమి మీద ఉన్నంతకాలము, ఈ భూమి విడిచిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా సదాకాలము ఆయన మనకి తోడుగా ఉండేటువంటి వాడు. హల్లెలూయా. ఆయన సమాధానకర్త అధిపతి. హల్లెలూయా. నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు శాంతిని కోల్పోయావో, అశాంతితోటి నువ్వు జీవిస్తున్నావో ఆయన మాట్లాడుతున్నారు. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. లోకం ఇచ్చేటువంటి శాంతి అది కొన్ని నిమిషాలు లేదంటే కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది.
కానీ దేవుడిచ్చేటువంటి శాంతి, దేవుడిచ్చేటువంటి సమాధానం అది ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటిదిగా ఉంటుంది. హల్లెలూయా. ఈ దినము ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంగమా, ఆయన యొక్క 5 బిరుదులు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయినటువంటి గొప్ప దేవుడు యొక్క 5 లక్షణాలని, యొక్క 5 గుణగణాలు కూడా నాకు కావాలి అనంటే గనక ఇప్పుడే దేవుడి సన్నిధిలో మోకరించు, దేవుడిని అడుగు. దేవా, ఆ యొక్క క్రిస్మస్ దినం అని చెప్పేటువంటి ఆ ఒక్కరోజు కాదయ్యా, ప్రతి దినము కూడా ఆ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని నేను పొందుకోవాలయ్యా. నా హృదయంలో మీరు జన్మించండి అయ్యా. నా హృదయంలో అటువంటి శాంతి నాకు కావాలయ్యా, సమాధానం కావాలయ్యా. ప్రార్థించుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో తండ్రి ఇంతవరకు కూడా మీరు ఎన్నో గొప్ప మాటలు తండ్రి ప్రభా మీరు మాట్లాడారయ్యా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడిగా మా జీవితాల్లో తండ్రి ప్రభా ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించారయ్యా. అవునయ్యా, ఈ భూలోకానికి తండ్రి ప్రభా మీరు ఒక ఆశ్చర్యకరమైనటువంటి తండ్రి ప్రభా దేవునిగా తండ్రి ప్రభా ఈ భూలోకంలో మీరు జన్మించారయ్యా తండ్రి. అయ్యా, మీరు పుట్టుకే తండ్రి ప్రభా ఒక గొప్ప ఆశ్చర్యకరమైనది తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త తండ్రి. మేము ఏ స్థితిలో, ఎటువంటి పరిస్థితుల్లో, అయ్యా ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పటికీ కూడా తండ్రి ఒక మంచి కౌన్సిలర్గా తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని గైడ్ చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మీరయ్యా తండ్రి. బలవంతుడైనటువంటి దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదయ్యా తండ్రి. అయ్యా, మీకు సమస్తము కూడా సాధ్యమైన ఆయన నా తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి అయ్యా. మైటీ గాడ్గా మీరు పిలువబడుతున్నారయ్యా. స్తోత్రాలైన నా తండ్రి, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్ ఫాదర్గా ఉంటానని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఇదిగో అయ్యా, సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని మీరు మాట్లాడుతున్నారయ్యా. అవునయ్యా తండ్రి. అయ్యా తండ్రి, ఈ లోకంలో మా యొక్క తల్లిదండ్రులు, మా యొక్క బంధువులు, మా స్నేహితులు తండ్రి ప్రభా అయ్యా తండ్రి కొంతకాలం మటుకే మాతోటి ఉంటారయ్యా. కానీ మీరు సదాకాలం మీరు మాతో కూడా ఉండేటువంటి గొప్ప దేవుడయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, సమాధానకర్త, అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని తండ్రి ప్రభా మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా, ఈ లోకంలో తండ్రి ప్రభా అయ్యా మాకు సమాధానము అయ్యా కొదవైనటువంటి అయ్యా తండ్రి పరిస్థితుల్లో తండ్రి మేము జీవిస్తున్నామయ్యా. అయ్యా, మాకు ఏ మనుషుల దగ్గర తండ్రి ఎక్కడ కూడా సమాధానం లేదయ్యా. ప్రపంచంలో ఎటు చూసినా కానీ తండ్రి అశాంతితోటి తండ్రి భయంకరమైనటువంటి యుద్ధాలు, యుద్ధ వాతావరణంలో నాయన నా తండ్రి ప్రభా అయ్యా ప్రపంచం ఎటు చూసినా కానీ అయ్యా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నదయ్యా తండ్రి ప్రభా. కానీ తండ్రి ప్రభా మీరు సమాధానకర్తకి అయ్యా సమాధానకర్త అయినటువంటి అధిపతి అంటున్నావు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి అయ్యా మా యొక్క దేశ నాయకులకి, మా యొక్క రాష్ట్ర నాయకులకి తండ్రి ప్రభా, మా యొక్క అధికారుల్లో తండ్రి ప్రభా అయ్యా సమాధానకరమైనటువంటి మనసుని మీరు దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది బిడల జీవితాల్లో అయితే తండ్రి శాంతి, సమాధానం, నెమ్మది లేక తండ్రి ప్రభా నీ సన్నిధిలో అడుగుతున్నారు, గోజాడుతున్నారు తండ్రి. వారి జీవితాల్లో తండ్రి నిశ్చయముగా తండ్రి ప్రభా మీ శాంతిని అనుగ్రహించండి అయ్యా. అయ్యా, ఏ అనారోగ్య సమస్యలతోటి, ఏ అప్పుల భారాలతోటి తండ్రి ప్రభా అయ్యా తండ్రి గర్భఫలము లేక ఉన్నారో, ఉద్యోగాలు లేక ఉన్నారో తండ్రి ప్రభా, వివాహాలు అయ్యా జరగక ఉన్నారో తండ్రి ప్రభా అయ్యా నిరీక్షణ తోటి తండ్రి ప్రభా అయ్యా బిడ్డలు కోల్పోయినటువంటి వారు, భర్తను కోల్పోయినటువంటి వారు, భార్యను కోల్పోయినటువంటి వారు, అనాథలుగా ఉన్నటువంటి వారు నాయన నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా అయ్యా తండ్రి అడుగుతున్నారో, గోజాడుతున్నారో వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించండి ఆ తండ్రి. అయ్యా మీ యొక్క పునరుద్ధాన శక్తితోటి, బలంతోటి మీరు నింపండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి ప్రభా.
ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో యవనస్తులను గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వారి ఎటు రీతిగా కూడా తండ్రి ప్రభా అయ్యా అపవాది బంధకాలైనటువంటి తండ్రి చెడు వ్యసనాల్లోకి తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా వారు అలవాటు పడేవారిగా ఉండడానికి వీలు లేదయ్యా. అదే రీతిగా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి అనాథలుగా ఉన్నటువంటి అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి వారిని గురించి ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా వారిని ఆదరించండి అయ్యా, బలపరచండి అయ్యా, వారికి కావలసినటువంటి సమస్తము కూడా మీరు సమకూర్చండి అయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా తండ్రి ఉన్నటువంటి ప్రతి వ్యాధిని బట్టి తండ్రి యేసు నామములో ప్రార్థిస్తుండగానే తండ్రి విడిచి పారిపోనట్లు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా దురాత్మ శక్తులతోటి నాయన నా తండ్రి చేతబడి శక్తులతోటి తండ్రి ప్రభా అయ్యా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా పోరాడుతున్నారో తండ్రి యేసు నామములో ప్రార్థిస్తుండగానే తండ్రి ప్రభా యేసు నామములో ప్రార్థిస్తుండగానే తండ్రి ప్రభా దురాత్మ శక్తులు తండ్రి ప్రభా విడిచి పారిపోనట్లు ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. దురాత్మ శక్తులు నాయన నా తండ్రి ప్రభా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దురాత్మ శక్తులతోటి పీడింపబడుతున్నటువంటి వారిని తండ్రి ప్రభా యేసు నామములో తండ్రి ప్రభా యేసు నామములో ఆజ్ఞాపిస్తుండగానే తండ్రి ప్రభా అయ్యా విడిచి పారిపోవడానికి కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి, స్తోత్రం 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 నాయన, స్తోత్రం 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 నాయన తండ్రి. నీకు స్తోత్రం, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రకాశం జిల్లా నుండి లలిత అనేటువంటి సహోదరు దురాత్మ శక్తులతోటి పీడింపబడుతున్నది. ప్రకాశం జిల్లా నుండి లలిత అనేటువంటి సహోదరి దురాత్మ శక్తులతోటి చేతబడి శక్తులతోటి పీడింపబడుతుంది. లలిత నిశ్చయముగా నీవు ఏదైతే శోధింపబడుతున్నావో ఇన్ని దినముల నుండి కూడాను అపవిత్రాత్మలతోటి దురాత్మ శక్తులతోటి పీడింపబడుతున్నావో చీకటి శక్తులతోటి ఆ యొక్క చీకటి శక్తుల అధికారం ఇప్పుడే యేసు నామములో విడిచి పారిపోనట్లు ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. కదలలేనటువంటి పరిస్థితుల్లో దురాత్మ శక్తులతోటి పీడింపబడుతూ మంచమునకే పరిమితమైనటువంటి లలిత నేను నీతోటి మాట్లాడుతున్నాను. నీ దేవుడైనటువంటి యెహోవాను నేను నీతోటి మాట్లాడుతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడని, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచమునకే పరిమితమైనటువంటి లలిత నేను నీతోటి మాట్లాడుతున్నాను. ఇప్పుడే నీలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ శక్తులు చేతబడి శక్తులు హల్లెలూయా 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 విడిచి పారిపోతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి విడుదలని నీవు పొందుకొనబోతున్నావు. పరిపూర్ణమైనటువంటి విడుదలని నీవు పొందుకొనబోతున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తున్నానయ్యా. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుండి కూడా నీ యొక్క తల్లిదండ్రులు నీ యొక్క స్థితిని బట్టి ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు, ఎంతగానో విలపిస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. నేను నీకు విడుదల కలగజేస్తున్నాను లలిత నేను నీకు విడుదల కలగజేస్తున్నాను. దురాత్మ శక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి నేను నీకు విడుదల కలగజేస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి.
పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రం 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 నైనా గనుడా యోగ్యుడా అర్హుడా మీకే స్తుతి స్తోత్రం 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 తండ్రి. మీ యొక్క పునరుద్ధాన శక్తితోటి బలంతోటి తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే సామాజిక మాధ్యమాల ద్వారా వింటున్నారో అయ్యా వారిలో తండ్రి నూతనమైనటువంటి క్రియలను మీరు జరిగించండి అయ్యా. నూతనమైనటువంటి అనుభవాలకి మీరు నడిపించండి అయ్యా. అయ్యా వారి హృదయాల్లో తండ్రి ప్రభా నూతనమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి అయ్యా. అయ్యా ఈ యొక్క 2024 సంవత్సరం తండ్రి 11 మాసాలు కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ వాగ్దానాన్ని తండ్రి ప్రభా వారి జీవితాల పట్ల నెరవేర్చబడాలని తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో తండ్రి. కానీ తండ్రి ఈ మాటలు వింటున్నటువంటి తండ్రి అయ్యా నీ కుమార్తె కుమారుల జీవితాల్లో రైనడా తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క ఆఖరి మాసమైనటువంటి 12వ మాసంలో తండ్రి ఈ మాటలు వింటుండగానే తండ్రి వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. వారి వాగ్దానాలను మీరు నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి మీకే మహిమ మీకే ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. ఈశ్వర్ అనేటువంటి సహోదరుడితోటి నేను మాట్లాడుతున్నాను. ఈశ్వర్ అనేటువంటి సహోదరుడితోటి నేను మాట్లాడుతున్నాను. భయంకరమైనటువంటి దుర్వ్యసనాలతోటి పీడింపబడుతున్నావు. భయంకరమైనటువంటి దుర్వ్యసనాలతోటి ఈశ్వర్ నీవు పీడింపబడుతున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. అవి వాటి నుండి విడుదల పొందుకోవాలని ఎన్నో మార్లు ప్రార్థించావు. అయినప్పటికీ కూడా వాటిని జయించడానికి కావలసినటువంటి శక్తి నీకు లేదు ఈశ్వర్. హల్లెలూయా 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 హల్లెలూయా. కానీ నిశ్చయముగా ఈ దినమున హల్లెలూయా 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 ఆ యొక్క దుర్వ్యసనాల నుండి పరిపూర్ణమైనటువంటి విడుదలని నేను అనుగ్రహిస్తున్నాను. ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి విడుదలని నేను నీకు అనుగ్రహిస్తున్నాను ఈశ్వర్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈశ్వర్ పరిటాల నుండి ఈ మాటలు నీవు వింటుండగానే నీ జీవితంలో నేను కార్యం జరిగిస్తున్నాను. ఈ మాటలు వింటుండగానే నీ జీవితంలో నేను కార్యం జరిగిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి విడుదలను నీవు పొందుకుంటున్నావు. హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తుతయ్య మీకే మహిమ మీకే ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఎక్కువది కాల సమయంలో చిన్న బిడ మొదలుకొని తండ్రి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరతలో ఏ కృంగుదల్లో ఏ నిందల్లో ఏ అవమానాలు భారాల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి హృదయ లోతులను ఎరిగినటువంటి దేవుడు నీవు కాబట్టి తండ్రి వారి జీవితాల్లో నిశ్చయముగా మీరు కార్యాలు జరిగించి నూతనమైనటువంటి కార్యాలు తండ్రి ప్రభా ఈ యొక్క 12వ మాసంలో తండ్రి బహుమానముగా తండ్రి వారికి మీరు దయచేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి ఇంతవరకు అయ్యా విన్నటువంటి మాటలు తండ్రి ప్రభా అపవాది దొంగిలించుకుని పోకుండా తండ్రి ప్రభా వారి హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారం జీవించగలిగే జీవితాలను వారికి దయచేయమని మీరు అక్కడ ఆలస్యమైతే నిశ్చిత్తమైతే మరి ఈ రీతిగా మేము కూడుకొని నీ నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి కృప చూపించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి కుటుంబాల్లో నూతనమైనటువంటి కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు మీకే వందనాలు తెలియజేస్తూ మా ప్రియ రక్షకుడైనటువంటి యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయము అపవాదికులంతా నాశనం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ వీక్షిస్తున్నారు. ఈ యొక్క అంత్యకాల దినములలో మరి సువార్త అందనటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలకి ఈ యొక్క సువార్త అందించబడాలి అని అంటే గనక మీరు వినటం మాత్రమే కాదు కానీ
నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల రక్షణార్థమై ఈ యొక్క దేవుని సువార్తని అనేకులకి మీరు షేర్ చేయండి. మరి అదే రీతిగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సువార్తలో పాలిభాగస్తులు కావాలనేది దేవుని యొక్క ఆలోచన. మరి ఈ రీతిగా మీరు జరిగిస్తున్నట్లయితే గనక దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పరిపూర్ణంగా మీరు మీ కుటుంబాలు పొందుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ సెలవు తీసుకుందాం. Subscribe to my channel. Subscribe for more content. Like, comment, and subscribe.